ఆ టైంలో తను అందరికీ చెప్పి తీసుకొని రావడం వల్ల ఇప్పుడు అయ్యగారిని కూడా అడిగిన లోపల స్టోరీ ఏందనేసి అంటే అయ్యగారు ఏమన్నాడంటే ఇక్కడ దేవుడు వెలిసిండు అనేసి ఒక స్వామికి వచ్చి చెప్పిండు అనేసి చెప్పాడు. దాని తర్వాత అందరం కలిసి వచ్చేసి మేము ఇక్కడ ఫస్ట్ పాలు పోయామని కళ్ళలో చెప్పారంట. కొండ అన్నమాట, కొండకి ఆ కళలో వచ్చేసి వాటర్ పోయామన్నారంట. దాని తర్వాత తులసి వాటర్, ఈ పాలాభిషేకం ఇవన్నీ పోసిన తర్వాత అప్పుడు దర్శనం ఇస్తా అనేసి అంటే సరే అనేసి అందరు కలిసి భక్తులందరూ కలిసి ఇలా చేసిన తర్వాత పెద్ద సర్పం నాగంపాము బయటకు వచ్చిందట. వచ్చిన తర్వాత అమ్మ దేవుడు ఉన్నట్టున్నాడు అనేసి కొంచెం భయం వేసి అందరూ పక్కకి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఒక పెద్ద స్వరంగం టైపు పెద్ద హోల్ పడింది. హోల్ అంటే నేను చెప్పిన మాట కాదు, అయ్యగారిని కనుక్కుంటే చెప్పిన మాట. సరైన హోల్ పడిన తర్వాత లోపలికి తొంగి చూస్తే దేవుడు పెద్ద పండ కింద దేవుడి విగ్రహం కనబడుతుంది లోపల. కానీ లోపల అడిగిన కొంచెం వీడియో క్లిప్ తీసుకొచ్చా అనేసి అంటే లేదు కుదరదు, తీసుకోవడం తప్పది అనేసి న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా పర్మిషన్ ఇవ్వలేదంటే నాకెందుకు ఇస్తారు పర్మిషన్, వాళ్ళకే అయినప్పుడు అనేసి నేనే సరదాగా సర్లే అనేసి గుడి బయట నుంచి విషయం చెప్దామని చెప్తున్నాను. కానీ విగ్రహము లోపల ఈ ఇంత కనబడుతున్నాడు దేవుడు మంచి ఆకారంతో, మళ్ళీ పక్కన నామాలతోటి, ఇంకో పక్కన శివలింగం టైపు చాలా బాగుంది. పెద్ద రాయి అనమాట, రాయి కింద దేవుడు ఉన్నాడు. ఆ రాయి కూడా 5 పడగల పాము టైపు, ఆ రాయి కూడా ఆకారం ఉన్నది. చాలా బాగున్నది గుడి లోపల మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒకవేళ మీరు నేను చెప్పిన మాట నిజమో అబద్ధమో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి మీరు చూసినా సరిపోతుంది, అంత బాగుంది. కానీ ఇది ఫ్యూచర్లో మాత్రం చాలా పెద్ద గుడి అవుతుంది. ఒక 4 ఇయర్స్లో మొత్తం టోటల్గా తయారు చేస్తారంట. చాలా బాగుంటుంది, ఇది మాత్రం ఎక్సలెంట్. భక్తులు వచ్చిన వాళ్ళు ఏదో ఒక మీ తోచినంత సహాయం అందిస్తారు.